సే హాయ్. సో పటాయాలో డే 1 టూర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏంటో చెప్పేసుకుందాము అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. థాయిలాండ్లో హోటల్ చెక్ ఇన్ టైం 2 o'clock అండ్ చెక్అవుట్ టైం అనేది 12 o'clock అనమాట. సో మేము అరౌండ్ 11:30కి హోటల్కి వచ్చి చెక్ ఇన్ చేసాము. వాళ్ళని ఎర్లీ చెక్ ఇన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసాము. సో కాసేపు వెయిట్ చేయించి వాళ్ళు మాకు అరౌండ్ 12 o'clock ఇచ్చారనమాట రూమ్. ఒకవేళ ఇంకా ముందే కావాలి అంటే 500 baht వాళ్ళు అడుగుతున్నారు. అండ్ హోటల్లో చెక్ ఇన్ చేసే ముందు వాళ్ళు మన దగ్గర 1000 baht అనేది డిపాజిట్ తీసుకుంటారనమాట. అండ్ మనం చెక్అవుట్ చేసేటప్పుడు అది మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. ఈ రోజు మేము టోటలీ 2 places అనుకున్నాము. సో జర్నీ చేసి వచ్చాం కదా, 2 places చూసి రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాము. ఈ రోజు ప్లాన్కి అయితే కరెక్ట్గా సెట్ ఉందన్నమాట. యాక్చువల్గా ట్రావెల్ ప్యాకేజ్ తీసుకొని వస్తే రోజుకి ఒకటే ప్లేస్ చూపిస్తారు అండ్ రిమైనింగ్ మొత్తము లీజర్ అని చెప్పి పెట్టేస్తారు అనమాట. దాని బదులు మనంతటి మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 2 places అనేవి కవర్ చేస్తున్నాము. ఓన్ ఐటనరీతో ప్రిపేర్ అయ్యి వచ్చామన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రతి ట్రావెల్ అట్రాక్షన్ ప్లేస్కి అక్కడ టికెట్ కాకుండా ముందే క్లూక్ అనే యాప్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి యాక్చువల్గా అమౌంట్ కన్నా చాలా తక్కువలో వచ్చేస్తుంది. అక్కడ మనం కాస్ట్ అనేది చాలా సేవ్ చేయొచ్చు. ఆ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గో త్రూ. 90% ఆఫ్ అట్రాక్షన్ ప్లేసెస్ మనకి టికెట్ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా చాలా కాస్ట్ ఉంటుంది. సో ముందుగానే క్లూక్లో 2 అట్రాక్షన్ పాస్ 3 అట్రాక్షన్ పాస్ అని ఉంటుంది. అది ముందే బుక్ చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను. సో ఆ వీడియో ఫాలో అయిపోయి మీరు కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువలో పడుతుంది. ఇప్పుడు మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే ఆర్ట్ ఇన్ పారడైజ్. సో పేరుకి తగ్గట్టే మొత్తం ఆర్ట్ గ్యాలరీ అనమాట. మనకి ఎంట్రెన్స్లోనే వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఆ యాప్ నుంచి మనం ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకుంటే అది 3D ఫార్మాట్లో వస్తుందన్నమాట. సో బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో చూసారు కదా, డైనోసార్ అనేది మన మీదకి వచ్చి తినేస్తున్నట్టు ఎలా కనిపించిందో. సో ప్రతి ఒక్క ఆర్ట్ అండ్ పెయింటింగ్ మనకు ఆ 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది అనమాట. అండ్ రైట్ ఫ్రమ్ మోనాలిసా పిక్చర్ నుంచి షెర్లాక్ హోమ్స్, షార్క్స్, అక్వేరియం, డైనోసార్, ఈగల్స్ అండ్ వాట్ నాట్ చాలా చాలా పెద్ద ఆర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మేము వచ్చినప్పుడు ఒక స్కూల్ బస్లో చాలామంది పిల్లలు వచ్చారు, లైక్ ఎక్స్కర్షన్ లాగా. సో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్. దీని టికెట్ కాస్ట్ డైరెక్ట్గా వెళ్తే 400 baht అంటే అరౌండ్ 900 INR ఇన్ ఇండియన్ రూపీస్. మాకు అయితే క్లూక్లో తీసుకున్నాం కాబట్టి 500 చేంజ్లో వచ్చింది. సో మా ఇద్దరికి టికెట్స్ అరౌండ్ 1100 చేంజ్లో అయిపోయిందనమాట. సో మేము అక్కడికక్కడే క్లూక్లో బుక్ చేసుకున్నాము. అంటే క్లూక్ పాస్ ముందే తీసుకున్నాము, బట్ ఆ డేట్కి ఆ రోజు బుక్ చేసుకున్నాం అనమాట. ఆ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది. మనం పాస్ వాడుకోలేదు అనుకోండి, మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ వచ్చేస్తుంది. ఒకవేళ యాక్టివేట్ చేసుకుంటే రీఫండ్ అనేది రాదు. బట్ మనకి వెరీ ఫ్లెక్సిబుల్ డేట్స్, ఆ రోజుకి ఆ రోజు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేకి కావాలన్నా స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అరౌండ్ 2-3 hours స్పెండ్ చేస్తే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. చాలా చాలా పిక్చర్స్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఒకరికొకరు క్లిక్ చేసుకోవచ్చు. ఆర్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. యాక్చువల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనకు తెలియకుండా కూడా ఫొటోస్ తీసి మనం వెళ్ళేటప్పుడు గ్యాలరీలో విత్ ఫ్రేమ్ కట్టేసి రెడీగా పెడతారనమాట. అసలు చాలా క్విక్గా ఉన్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అనేది. సో అలా కూడా మనకి నచ్చిన ఫొటోస్ మనవేమన్నా ఉంటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం చూసేసిన తర్వాత ఎగ్జిట్ వే నుంచి వెళ్తుంటే అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. అరౌండ్ 100 baht or 200 baht ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు అవసరం లేదు అంటే తీసుకోకుండా కూడా ఉండొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆర్ చాయిస్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రో టిప్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అక్కడి ట్రాన్స్పోర్ట్ అంటే టుక్ కానీ ఆటోస్ కానీ తీసుకోకండి. రాదర్ బుక్ క్యాబ్స్ ఫ్రమ్ బోల్ట్ ఆర్ గ్రాబ్ అనమాట. అవి కూడా మనకి ఊబర్ అండ్ ఓలా ఎలా ఉన్నాయో అలాగా. అండ్ ఇంకా మీరు సేవ్ చేయాలి అని అనుకుంటే అక్కడ స్కూటీ ఆర్ మోటార్ బైక్స్ అంటారు, అక్కడ రెంట్కి ఇస్తారనమాట. పర్ డే అరౌండ్ 250 to 300 baht. మీరు 2 days 3 daysకి తీసుకుంటే అరౌండ్ 200 bahtకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు దిగిన హోటల్లో రిసెప్షన్లో కనుక్కోండి, ఆర్ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటాయి, మీకు ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అక్కడ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు మార్నింగే కావాలంటే ముందు రోజు నైటే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ సిటీ లేవడమే అరౌండ్ 12:00 అంటే మధ్యాహ్నం 12:00 నుంచి వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు లేట్ నైట్స్ వరకు ఉంటారు కాబట్టి. సో, మీకు మార్నింగ్‌కే బండి కావాలంటే ముందు రోజు నైట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి మీరు ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు టైమ్ అండ్ కాస్ట్ కూడా సేవ్ చేసినట్టు ఉంటుందనమాట. మాకు ఈ విషయం చాలా లేట్‌గా తెలిసింది. లైక్ అరౌండ్ 2-3 డేస్ అయిన తర్వాత మేము బండి తీసుకున్నామనమాట. సో, మా ప్లాన్‌లో నెక్స్ట్ ఉన్న ప్లేస్ ఏంటంటే ఆల్కాజర్ షో. ఎందుకు అంటే ఆర్ట్ అండ్ పారడైజ్ ఇంకా ఆల్కాజర్ షో 2 వాకింగ్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. సో, మేము ఈరోజు ఈ 2 ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాము. సో, ఆల్కాజర్ షో డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ప్రత్యాస్ వరల్డ్.